ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన జీవితములలో మరొక్క శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడికలో పాలుభాగస్తులు అవ్వటానికి సర్వశక్తి గల దేవుని యొక్క పాద సన్నిధిలో మన సమస్యలను, మన యొక్క బాధలు, మన కష్టాలు విన్నవించుకొని ఆయన కృపచేత, ఆయన దయచేత మేలు పొందటానికి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, దేవుని యొక్క మాటలు విందాం, దేవుని సన్నిధిలో విన్నపలు విజ్ఞాపనలు చేసి మేలు పొందుకొని మన గృహాలకు మనకు తిరిగి సంతోషంగా వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానివుడి, వారి ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని కీర్తించటానికి, మిమ్మల్ని గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని, మహాధన్యతను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, నాకన్నా ముందు ప్రార్థనలు చేశారు. నేను కూడా కొన్ని యొక్క విషయాలలో కొంతమంది విషయాల గురించి ప్రభువా ప్రార్థనలు చేసి ఉన్నాను. మా ప్రార్థనలు కూడా ఆలకించినందుకు, ప్రార్థనలకు తగిన సమయంలో జవాబిచ్చి మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడబోతుండగా తండ్రి, నన్ను శిలువ చాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ, ఈ యొక్క ప్రవచన టెలివిజన్ ఎదురుగా కూర్చొని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితోనూ కూడా మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ హృదయాలలో పదిలపరుచుకొని నాయన నీ తట్టు త్రిప్పబడిన వారిగా జీవించుటకు కృప దయచేయమని ఈ యొక్క దీన దాసుని యొక్క ప్రార్థన ఆలకించి మీరు భద్రపరచమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, చదివిన వాక్య భాగములో మనము చూస్తేగాన కొందరు వారి చిన్న బిడ్డలను ప్రభు యొక్క సన్నిధికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు వింటున్నప్పుడు, వారి యొక్క అనేకమైన కార్యాలు మనుషుల జీవితాలలో జరుగుతున్నప్పుడు, అనేక స్వస్థతలు జరుగుతున్నప్పుడు, అనేకమైనటువంటి ఊహించనటువంటి కార్యాలు వాళ్ళ జీవితాలలో జరుగుతున్నప్పుడు చూసి వారి చిన్న బిడ్డలను ఆ యొక్క ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ఎందుకో తెలుసా? ఆయనను ముట్టాలని బిడ్డలను, ఆయన బిడ్డలను ముడితే, వారు ముట్టితే వారిలో ఉన్న బలహీనతలు పోతాయని, వాళ్ళు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారని, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక ఆశ ఆలోచనతో ఆ కొందరు ఆ చిన్న బిడ్డలను తీసుకొని ప్రభు యొద్దకు వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్.
అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యులు చిన్న బిడ్డలను తీసుకుని వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి ఆటంకపరిచారు. ఎందుకయ్యా అంటే, ఆయన దగ్గర చిన్న బిడ్డలు అల్లరి చేస్తారేమో, ఆయన పక్షాన ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో అన్న ఉద్దేశంతో, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. అందరు అనేక మంది వస్తున్నారు యేసయ్య దగ్గరికి, అనేక మంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు, అనేక రోగాలు బాగుపడుతున్నాయి, అనేక మంది వెళ్తున్నారు. కానీ చిన్న బిడ్డలైతే ఆయనకి ఇబ్బందిగా ఉంటుందని, ఇబ్బంది పరుస్తారేమో, ఆయన బాధ పెడతారేమో అనే ఉద్దేశంతో శిష్యులు అడ్డుపడి ఉండవచ్చు, నా ఉద్దేశం అది. కానీ ఆ యొక్క ఆటంకపరుస్తున్న ఆ యొక్క విధానాన్ని యేసుప్రభు చూసినప్పుడు, అయ్యా ఆటంకపరచొద్దు, చిన్న బిడ్డలు నా ఎదుగు రానివ్వండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే తల్లిదండ్రులు చిన్న బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ముట్టితే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళకి ఇష్టమే. యేసు ప్రభు వారికి కూడా ఇష్టమే చిన్న బిడ్డలు ఆయన దగ్గర రావటం. కానీ మధ్యలో ఎవరికి ఇష్టం లేదు? శిష్యులకు ఇష్టం లేదు. చూడండి, ఇక్కడ బాగా గమనించండి ఈ మాటలో. తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు యేసయ్య దగ్గరికి తీసుకొని రావడానికి, యేసయ్య ముట్టాలని ఆశపడుతున్నారు, యేసయ్య దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. యేసు ప్రభువు కూడా చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇష్టం లేనిది ఎవరికయ్యా అంటే అడ్డుపడేవాడికి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది ఈ రోజులలో కూడా సమాజ మందిరాలలో, ఆనాడు నేడు చర్చిలలో కూడా, సంఘాలలో చిన్న బిడ్డలు తీసుకొచ్చినప్పుడు చిన్న బిడ్డలు కొద్దిగా గోల చేసినా, కొద్దిగా మాట్లాడుతున్నా, ఏడిచినా పక్కన వాళ్ళు చాలామంది ఇసుక్కుంటారు, గద్దిస్తారు. తద్వారా ఏమవుతుందంటే, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడు, ఈనాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. తేడా ఏమీ లేదు. ఉన్నాడు, ఆనాడు ఉన్నాడు, నేడు ఉన్నాడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలుగా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు ఆయన శరీరధారిగా ఉన్నాడు, ఈరోజు ఆత్మస్వరూపుడై మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ నా నామం పెట్ట ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానే వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, తప్పే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు కూడా సంఘాలలో కొంతమంది చిన్న బిడ్డలను తీసుకొని ఆరాధనకి రావాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని మాటలు వినాలని, దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని ఆసక్తి కలిగిన వారై చిన్న బిడ్డలను తీసుకుని మందిరాలకు వస్తే చాలామంది కూడా చెప్పటం మంచిదే, నేను కాదంటాం లేదు. అమ్మా, ఈ చిన్న బిడ్డల వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు కొద్దిగా డిస్టర్బ్ ఉంది, నువ్వు బయట కూర్చొని వినమ్మా, నీ బిడ్డలను ఆడించుకుంటా పాడించుకుంటా అక్కడే విను, అక్కడికి కూడా వినపడుతుంది. కానీ చెప్పటం మంచిది. ఇసుక్కోవటము, ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడటము, వాళ్ళ హృదయాలను గాయపరచటము, తల్లిదండ్రుల హృదయాన్ని గాయపరచటము మంచి పద్ధతి కాదు. ఈనాటి చర్చిలలో, సమాజ మందిలో, చర్చిలలో మంచిది కాదండి. ఇది మంచిది కాదు అలవాటు. నీకు ఎలా ఆశ ఉందో, నీకు ఎటువంటి కోరిక ఉందో, దేవుని మాట వినాలని, దేవుని స్తుతించాలని, నీకు నీ హృదయంలో ఏది కలిగి ఉండి నువ్వు వచ్చావో అదే కలిగి ఉండి వచ్చిన ఆ తల్లి కూడా, ఆ చిన్న బిడ్డల తల్లి కూడా అదే హృదయం కలిగి వచ్చిన సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా బలపరచబడాలనుకుంటున్నావో, ఆధ్యాత్మికంగా ఆ బిడ్డ కూడా, వారు కూడా, ఆ స్త్రీ కూడా బలపరచబడాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ చిన్న బిడ్డలు సజమాయించుకుంటుంది, గర్జించుకుంటుంది, చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన బిడ్డల్ని అల్లరి చేయమని వదలదు ఏ తల్లి అయినా.
అప్పుడు మనం మాట్లాడే మాట, మనం ఇసురుకుండే ఇసురు ఆ తల్లికి బాధ కలిగిస్తే చర్చికి రాక మానేస్తుంది. దేవుని వాక్యం వినకుండా మానేస్తుంది. నా బిడ్డలో నన్ను వాక్యం వినటానికి వెళ్ళనీయలేదని వేదన కాడికి దుఃఖపడుతూ ఉంటుంది. కారము మనం అవుతావేమో. శిష్యులు ఏ విధముగా కారకులు అవుతున్నారో ఆ రోజున ఈరోజు మనము కూడా అటువంటి వారిగా ఉన్నామేమో. యేసయ్య దగ్గరికి చిన్న బిడ్డలను తీసుకుని వచ్చిన చిన్న బిడ్డలు కూడా మాటలు వింటారని, చిన్న బిడ్డలు కూడా చక్కగా మాటలు విని వారు అభివృద్ధి పొందాలని, దేవుని మాటలు నేర్చుకోవాలని ఆశ కలిగిన ఆ తల్లి ఎంత దుఃఖపడుతుంది. ఆడతా పాడతా మాటలు వింటి ఆ మాటల హృదయంలో పదిలపడితే ఆ బిడ్డ మంచి త్రోవలో నడుస్తుందని ఆశ కలిగిన మందిరాన్ని తీసుకొస్తుంటే ఆటంకపరిస్తే అది ఎంత బాధ. అది కూడా మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆటంకపరిచే వాళ్ళు ఆనాడు సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు. ఎటువంటి వారంటే చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చదువు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూసి పని చేయదగిన 6 దినములు గలవు గనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడి, ఈ స్వాంతి దినమునందు రావద్దని. చూడండి, ఒక్క మాట ఇక్కడ గమనించాలి. యేసు ప్రభువు వారు బోధించడానికి ఎప్పుడు వస్తాడండి? సమాజ మందిరంలోనికి విశ్రాంతి దినాన వస్తాడు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చిన ప్రకారము ఆనాడు యూదులు, ఇజ్రాయేలులు ఆనాడు మందిరానికి, సమాజ మందిరానికి వచ్చేవారు. తక్కిన 6 రోజులు పనులు చేసుకునేవారు, తన సొంత పనులు. ఆ యొక్క రోజులలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నప్పటికీ దగ్గర ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన లేఖనాలు బోధించేవాడు. బోధించుచున్న సమయంలో మందిరములో ఎవరైనా శరీర సంబంధమైన బలహీనత కలిగిన వారు ఉంటే చూసి పిలిచి వారిని ముట్టి స్వస్థత కలగజేసేవాడు, బాగు చేసేవాడు. 18 సంవత్సరాలు నడుము వంగిపోయి దెయ్యం బట్టి ఆ సమాజ మందిరములో ఉన్నప్పుడు ఆమెను ఎవరు చూడలే. ఈ సమాజ మందిరపు యాజకుడు చూడలే, అధికారి చూడలే, అధిపతులు ఎవరు చూడలే, పెద్దలు చూడలే. చూసినా ఏమి చేయలేని నిస్సహాయపరులు. ఎందుకంటే ఇలా చేత కాదు. ఆమె ఎందుకు వలన నడుము వంగిపోయిందో వాళ్ళకి తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను చూడగానే ఆమెలో దెయ్యం ఉంది, ఆ దెయ్యమై ఆమెను వంగి నడవటానికి కారకురాలవుతుంది. ఆ దెయ్యాన్ని వెలగొడితే ఈ కుమార్తె నిటారుగా నిలబడి తన పని తను చేసుకోగలదని ఆ ప్రభువారు తెలిసినప్పుడు ఆ సమాజ మందిరంలో వచ్చినప్పుడు ఆ కుమార్తెని దగ్గరికి పిలిచి ముట్టి ఆ దెయ్యాన్ని గర్జించి వెలగొట్టి ఆ వంగి 18 సంవత్సరాల నుంచి వంగి నడుస్తున్నటువంటి స్త్రీ నిటారుగా లేచి నిలబడి నడవటం ప్రారంభించింది. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రభువైన యేసుక్రీస్తు మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు. కానీ ఒకే ఒక మాట, విశ్రాంతి దినమున పని చేయకూడదు అన్నాడు, కానీ మేలు చేయకూడదని అనలేదే. విశ్రాంతి దినమున ఒకరికి సహాయం చేయకూడదని అనలేదే. పని చేయగాకని అన్నాడు, కానీ సహాయం చేయగాకమని అనలే. ఒకరు ప్రాణాపాయంతో ఉంటే ఆ ప్రాణాపాయం నుంచి రక్షించడానికి సహకరించమన్నాడు, కానీ వాడు సత్యాన్ని వదిలేయమని బైబిల్ చెప్పదే. ఈ యొక్క చక్కటి బుద్ధి, సక్రమైన బుద్ధి ఆనాడు సమాజ మందిరంలో లేదు. 6 రోజులు పని దినాలు ఉన్నాయంట. 6 రోజులలో వచ్చితే నీకు అవుతుందా? 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది, వంగిపోయి నడుముదా వస్తుంది, నువ్వు ఎందుకు బాగు చేయలా? నీతో కాదు కదా.
నీతో చేత కాదు కదా, నీతో చేత అయితే ఎప్పుడో బాగు చేస్తాడు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా ఇతరులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నావు, మేలు జరగకుండా అడ్డుపడుతున్నావు. ఈనాడు కూడా చాలామంది ఆ స్థితిలో ఉన్నారు. ఈనాడు అనేక సంఘాలలో ఇలాగే ఉన్నారు. తన కుటుంబ సభ్యులకు ఏదైనా రోగం వచ్చిందనుకో, ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నలుగురిని విచారించి ఆ స్పెషలిస్ట్ ఎవరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని తన కుటుంబ సభ్యులు అక్కడికే తీసుకెళ్తాడు. దగ్గరున్న గుడి వాళ్ళలో చూపాడు, దగ్గరున్న గుడి వాళ్ళ డాక్టర్లకు చూపడు, దగ్గరున్న గుడి వాళ్ళని హాస్పిటల్కు తీసుకెళ్ళడు. కారణం వాళ్ళకు కుటుంబ సభ్యులకు వచ్చిన వ్యాధి రోగము ఈ గుడివాళ్ళలో ఉన్న డాక్టర్లతో సరికాదు అని సత్యం తెలుసుకున్నవాడు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో స్పెషలిస్టు ఉంటే అక్కడికి తీసుకోవటానికి విచారించి వెళ్తాడు. కానీ సమాజ మందిరంలో ఈరోజు కూడా సంఘాలలో ఉన్నటువంటి మందిరాలు ఉన్న సేవకులు, పాస్టర్లు వ్యాధిగ్రస్తులు వస్తే, అమ్మా నేను ఈ యొక్క వ్యాధిని బాగు చేయలేను, అమ్మా నీ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేను, ఇదిగో వెళ్ళగొట్టగలిగిన అధికారము కలిగిన వాళ్ళు ఉన్నారు, అటు కృపవరము దేవుని చేత పొందిన వారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి, ఆయన దెయ్యాన్ని వెళ్ళగొడతాడు, ఆయన రోగని స్వస్థత కృప వరం ఉంది, ఆయన స్వస్థత దయచేస్తాడు అని చెప్పి అక్కడికి పంపరు. ఎందుకు తెలుసా? ప్రెస్టేజీ. మళ్ళీ వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తారేమో, నువ్వు కూడా దేవుని సేవకుడివేగా, నీకెందుకు లేదా అధికారం అని అడుగుతారేమో అనే భయాందోళన, భయముతో ఆ విశ్వాసి నశించటం వానికి ఇష్టమే కానీ చక్కటి త్రోవ చూపడం వాళ్ళకి ఇష్టపడదు. అడ్డుపడేవారు ఎవరైనా సరే, నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని, ప్రార్థన చేశా, వచ్చారు, నేను అన్నాను కిడ్నీలో ట్రబుల్ ఉంది, ఈ అమ్మాయికి కిడ్నీలో రాలో ఉంది, ఇన్స్పెక్షన్ దొరికింది, ఈ అమ్మని ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుపడుతుంది అని నేను పాస్టర్ గారితో చెప్పా. చేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత నేను చెప్పాను. వెళ్ళింది, తీసుకెళ్ళారు, ఆ కుటుంబ సభ్యులకు చెప్పారు, అదేదో రోగము, ఏదో ఆరోగ్యం బాగలేదన్నట్టు ఆ ట్యాబ్లెట్ 2-3 రోజులు జాయిన్ చేశారు, ఆ ఇంజెక్షన్ అంతా వేయించారు, ఆ కిడ్నీలో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ తొలగిదాకా అక్కడ ఉన్నారు, బాగు చేసుకొని ఇంటికి వచ్చేసారు. బాగు చేసుకున్నందుకు ఆ కుమార్తెలు కృతజ్ఞ కూడిక పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞ కూడికకు నన్ను పిలిచారు, ఆ సంఘ పాస్టర్ గారు కూడా ఉన్నారు. వెళ్ళాను, నేనంటే చాలా ఇష్టం ఆమెకు, ఆ రోగికి నా ప్రార్థన అన్న, నా వాక్యం అన్న చాలా ఇష్టం. నేను వాక్యం చెప్తూ ఈమెకు కిడ్నీలో ట్రబుల్ ఉందని నా దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను సలహా ఇచ్చాను పాస్టర్ గారికి. పాస్టర్ గారి సలహా మేరకు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు, వైద్యం చేయించారు, ఆ ఇన్స్పెక్షన్ పోయేదాకా హాస్పిటల్లో ఉన్నారు, ఇన్స్పెక్షన్ మొత్తం పోయింది, ఇప్పుడు చక్కగా ఆరోగ్యవంతురాలుగా వచ్చింది, దేవునికి అందుకే మీరు కృతజ్ఞ కూడిక పెట్టుకున్నారు, చాలా సంతోషమని నేను మాట అన్నా. ఆ పాస్టర్ గారు తల బాదుకున్నాడు, నాకు అర్థం కాలే. తర్వాత అడిగా ఏంటయ్యా అని. ఆమెకు కిడ్నీ వ్యాధి అని ఆయనకి తెలీదు, దాశారు. ఎవరు దాశారు? పాస్టర్ దాశాడు, కుటుంబ సభ్యులు దాశారు. ఆ రోగికి రోగం ఏంటో తెలియకుండా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మీరు బట్టబయలు చేసేసారు. ఆ అమ్మాయి చనిపోతుందేమో. ఎందుకు చనిపోతుందండి? రోగం తెలిసి ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. రోగం తెలిస్తే ఏమేమి తినాలో తినకూడదో తెలుసుకుంటుంది. ఇటువంటి పాస్టర్లు సంఘాలలో ఉన్నారు. నాకు బాధేసింది చాలా. అటువంటి వాళ్ళు 2-3 నేను చూశాను. వాళ్ళ కుటుంబ సభ్యుల మటుకు హాస్పిటల్కి తీసుకెళ్తారు, కానీ విశ్వాసులను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పరు, సరైన సాటికి తీసుకెళ్ళమని చెప్పరు. పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, కృపావరం ఉంది, ఆయన బాగు చేస్తారని చెప్పరు. ఇదే ఒలివ ప్రార్థన శిబిరంలో ఎక్కడ ఒంగోలు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ చెన్నై, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ అమినిగడ్డ, చల్లపరి, ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బాగుపడినారు. కానీ ఇక్కడోళ్ళకు మటుకు నచ్చరు కుమార్ గారు. ఎందుకు నచ్చడు? కోపిష్ఠుడు గనక.
ముఖం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కనుక. కావాలంటే సంటి ఉన్నాడు, సాక్ష్యం ఇక్కడే ఉంది. సంటి రాళ్ళతో బాధపడుతున్నాడు కిడ్నీలో. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు రక్తం తాగిచ్చా, ప్రార్థన చేశా, ఇంటికి వెళ్ళిన రాత్రే యూరిన్ ద్వారా 2 రాళ్ళు పడిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. నాకు కావాలంటే అడగండి. సంటి ఇక్కడే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి బాధ లేదు. లింగవరం నుంచి వచ్చాడు. వాళ్ళకి ఇప్పటి వరకు కృతజ్ఞతగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుల, కార్యాలు జరుగుతాయి. దేవుడు స్వచ్ఛత కృప వరం ఉన్నప్పుడు, అపవిత్రాత్మలో ఎక్కడో ఒంగోలు నుంచి పిడిగావుల గ్రామం నుంచి వచ్చినప్పుడు దెయ్యము పట్టి బాధ పెడుతున్న ఆ కుమార్తె ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నొప్పి లేదయ్యా అన్నది. ఏమైంది నొప్పి? ఏమో ఇక్కడికి వచ్చేదాకా నొప్పి ఉన్నదయ్యా, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా నొప్పి ఉందయ్యా. మీరు చేసి ప్రార్థన చేశారు, యేసు రక్తం రాసి, నొప్పి లేదయ్యా. నొప్పిని నాలో నుంచి ఏదో పోయినట్టు, నాలో నుంచి ఒక ఆకారం పోయినట్టు నాకు అనిపించింది అయ్యా ప్రార్థన చేస్తుంటే. ఆ దెయ్యం పోయిందయ్యా, ఆ దెయ్యం నన్ను ఇప్పటి వరకు వేధించిందయ్యా అన్నారు. ఈ రోజు వరకు ఆ కుమార్తె బాగుంది. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో జరిగినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఆటంకపరచొద్దు, అడ్డుపడొద్దు. దేవుని కార్యక్రమాలకు బాగుపడే వారికి ఆటంకపరచు మాయ మాటలు చెప్పి కట్టడాలని గీతలు గీయవద్దు. అది నేను చెప్పేది. ప్రైజ్ లార్డ్. వచ్చిన వారి ధన్యులు, వచ్చిన వారే బాగుపడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదర, సమాజం మందిరంలో 6 దినాలు 10 దినాలు కదా, అప్పుడు వచ్చి బాగు చేయాలంట. నీతో కాదు, నువ్వు చేయలేవు. ఆ యేసయ్య వచ్చిన రోజే బాగుపడుతున్నారు. ఆ రోజు విశ్రాంతి దినమా నీకు బాధ. ఎక్కడ న్యాయం జరుగుతుంది ప్రజలకు? ఆ రోజే కాదు, నేడు కూడా అదే జరుగుతుంది. సంఘాలలో బాధ వేస్తుంది అటువంటి విషయాలు చదివినప్పుడు పేపర్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు వాక్యము ఇక్కడ లావణ్య, అభిషేకరాజు అనే బిడ్డలు, 2 భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు తరచుగా నా దగ్గరికి వస్తుంటారు. అప్పుడప్పుడు బైపాస్ రోడ్లో వాళ్ళ ఇల్లు. వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చి నెలకు ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకొని కానుకలు పెట్టి వెళ్తారు. ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ కుమార్తె గ్రేస్ దీనమ్మ పుట్టిన సందర్భంగా వాళ్ళు వచ్చారు, కుటుంబం. ఆ రోజు ప్రార్థన చేయించుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు, హ్యాపీగా వెళ్ళారు. వెళ్తూ అన్నాడు, అన్నయ్య ఇగో డబ్బులు, నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నువ్వు అన్నావు కదా, ఒక్క టీవీ ప్రోగ్రానికి 2250 రూపాయలు ఖర్చు అవుతుందని, ఇగో నేను ఇస్తున్నాను. ఒక టీవీ ప్రోగ్రానికి నేను డబ్బులు ఇస్తున్నాను. నా కుమార్తె గ్రేస్ దీనమ్మ పేరట నువ్వు ఒకరోజు సువార్త ప్రకటించన్నయ్యా అని చెప్పి ఆ కుమార్తె నాతో మాట్లాడింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని ఈరోజు ఆ కుమార్తె పేరు మీద ఆ చిన్న బిడ్డను తీసుకుని వచ్చింది మందిరానికి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో ప్రవేశించిన శుభ సందర్భంలో ఈ ఒలివ ప్రార్థన శిబిరానికి వాళ్ళకు సంఘం లెక్క కాదు, వాళ్ళకు పెద్ద సంఘం ఉంది, పెద్ద మందిరం ఉంది, సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. పగటికాల సమయంలో, సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చారు. కుటుంబం, తల్లి, తండ్రి, ఆ కుమార్తె తల్లిదండ్రులు, అన్న, వదిన, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళ బిడ్డలు అందరూ 8-9 మంది ఇక్కడికి వచ్చారు. చక్కగా కేక్ కట్ చేసుకున్నారు, వాక్యం విన్నారు. చక్కగా డబ్బులు నాకు ఇచ్చి సువార్త ప్రకటించు, నా కుమార్తె పేరు మీద అని చెప్పి వెళ్ళింది ఆ కుమార్తె. అందుకని ఈరోజు ఈ వాక్యం నేను చెప్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు బిడ్డల్ని. ఆ కుమార్తె మనమందరికీ తెలుసు. కీర్తన 65వ కీర్తన 11వ వచనంలో మాట్లాడుతుంటాము ఎప్పుడు, సంవత్సరం అనే దయా కిరీటాన్ని అలంకరింపచేయటం అనేది. మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని అంటే యేసు క్రీస్తు వారి యొక్క దయను బట్టి, సర్వశక్తి గల సృష్టికర్త యొక్క దయను బట్టి
ఒక మనిషి ఒక సంవత్సరము పొడిగింపబడుతుంది. ఒక కిరీటాన్ని, సంవత్సరం కిరీటాన్ని అలంకరింపజేసేది ఎవరు తెలుసా? సర్వశక్తి గల దేవుడు. ఆయన దయని బట్టి అలంకరింపజేస్తారు. ఆ సత్యాన్ని ఎరిగిన వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఈ మాట అంటారు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చెల్లించటం వలన యేసుక్రీస్తు వారి యొక్క నామములో దేవుని చిత్తమై ఉందంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమై ఉందంట. ప్రతి మనిషి కూడా ఆయన చేసిన సహాయాన్ని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఆయనకి చాలా ఇష్టం అంట. ఈ విధంగా చేస్తున్నారా క్రైస్తవులు? ఎందుకు అక్కడికి వచ్చారు? ఎందుకు ఇక్కడ ఈ మందిరంలో చేశారు? ఏంటి ఆ నమ్మకం? ఏంటి ఆ విశ్వాసం? అంటే ఆత్మస్వరూపుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ శిబిరంలో ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు. ఈ శిబిరంలో అనేక మార్లు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. అనేక మార్లు వాళ్ళు సువార్తకు డబ్బులు ఇచ్చారు. ఇది మొదటిసారి కాదు నా ప్రియ సహోదరి సహోదర. ఆ లావణ్య, ఆ అభిషేకరాజు ఎంతో ప్రేమిస్తారు ఈ శిబిరాన్ని. వాళ్ళు అప్పుడప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఆ గృహంలో ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. ప్రతి విషయం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ప్రేమించే మనుషులు ఎలా ఉంటారు? కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత స్తుతులు. నా కూతురు 2 సంవత్సరాల నుంచి దాటి 3వ సంవత్సరంలో ప్రవేశించిందని వాళ్ళ బంధువులతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా విందు భోజనాలు చేసుకుని, కేక్ కట్ చేసుకుని ఉండొచ్చు కదా. దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుని దాసునితో ఎందుకు కేక్ కట్ చేయించుకున్నారు? ఎందుకు దీవెనలో ఆశీర్వాదాలు పొందాలని ఎందుకు ఆశ కలిగి వచ్చారు? ఏంటి కారణం అంటే ఒకటే, ఈ శిబిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ శిబిరంలో దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనే నమ్మకం, విశ్వాసముతో నా ప్రియ సహోదరి సహోదర వాళ్ళు వచ్చారండి. ఆటంకపరచకూడదు. ఏ సంఘస్థులైనా రావచ్చు. నేను శుక్రవారం అదే చెప్తా. ఏ సంఘస్థులైనా శుక్రవారం రావచ్చు, ప్రార్థనలో పాలుపోగలుస్తూ కావచ్చు. మీ సమస్యలు అయినా నాకు చెప్పొచ్చు. అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, స్వచ్ఛత కార్యాలు చేస్తాడు, మీ జీవితాలు బాగు చేస్తాడు, మీ కుటుంబాలు శుభకార్యాలు చేస్తాడు అని ఎన్నో మార్లునే చెప్పాడు. ఎన్నో మార్లు నేను మద్దాల బ్రహ్మయ్య గారి కుమారుని గురించి ప్రేమిలా వచ్చినప్పుడు, అన్నయ్య మేము ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవటానికి మాకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు ఇల్లు తర్వాత కట్టుకుంటావు, కానీ నీ కొడుకు పెళ్ళి ముందు జరుగుతుంది, వెళ్ళి నీ కొడుకు పెళ్ళికి సిద్ధపడుగా అన్న. ఆశ్చర్యపోయింది. ఏంటన్నా అట్లా మాట్లాడతామంటే, దేవుడు చూపిస్తున్నాడు నీ కొడుకు పెళ్ళి జరుగుతున్నట్టు అని చెప్పా. అన్న 2వ వారమో 3వ వారమో పెళ్ళి జరిగిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒలివ ప్రార్థన శిబిరము సర్వశక్తి గల దేవుడు ఆత్మస్వరూపుడై నాతో ఉన్నాడు కనుక చెప్పగలుగుతున్నాను, కానీ నా సొంత మాటలు కాదు. వాళ్ళ ఇల్లు కట్టలే, కానీ వానికి పెళ్ళి అయిపోయింది. ఈరోజు పెళ్ళి అయిపోయే సంవత్సరం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి అద్భుతమైన కార్యాలు ఎన్నో జరుగుతాయి. అందుకే లావణ్య, అభిషేకరాజు ఎంతగానో ప్రేమిస్తారు ఈ సంఘాన్ని. ఈ ఉపవాస ప్రార్థన కూడికను ఎంతో ఆచరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిగా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. వారిని ఎత్తుకొని కౌగలించుకొని వారి తలల మీద చేయి ఉంచి వారిని ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పకొట్టు దేవుని మహిమపరచండి. ఎందుకు దేవుని బిడ్డలను, చిన్న బిడ్డలను ఎందుకు మందిరానికి తీసుకురావాలంటే ఇందుకే దేవుని బిడ్డలను, చిన్న బిడ్డలను దేవుని మందిరానికి ఎందుకు తీసుకురావాలి? తల్లిదండ్రులు ఎందుకు తీసుకురావడానికి ప్రయాసపడతారు? తల్లిదండ్రులు ఎందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉంటారంటే ఎందుకంటే కొంతమంది దేవుని సేవకులతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు.
పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనతో కలిసి ఉంటే, ఆయన గాన మా పిల్లల తలల మీద చేయి వేసి ప్రార్థన చేస్తే మా బిడ్డలకు మంచి జరుగుతుంది, శుభము జరుగుతుంది. అన్నిలో దేవుడు జ్ఞానము ఇచ్చి అభివృద్ధి పరుస్తాడు. చదువులో లోక జ్ఞానముతో విధేయత కలిగి జీవిస్తారనే ఆలోచన కలిగిన వారై తల్లిదండ్రులు ఈ శిబిరానికి తీసుకొస్తారు. వాళ్ళు ఒక్కలే కాదండి, చాలామంది చిన్న బిడ్డలను తీసుకొస్తున్నారు. చాలామంది కూడా ప్రార్థనలు చేయించుకుంటాడు. మధ్యలో బ్రహ్మయ్యాక రెండో కుమారుడు కూడా వాళ్ళ మనవరాలని మనమని యొక్క పుట్టినరోజులు ఇక్కడ చేశారు. చాలాసార్లు 2-3 సార్లు చేశాడు. ఇంకా అనేక మంది ఆ కోటేశ్వరరావు యొక్క చెల్లెళ్ళ కొడుకుల పుట్టినరోజులు ఇక్కడ చేశారు చాలామంది. ఇదిగో మరియమ్మ యొక్క మనమల్లో పుట్టినరోజులు ఇక్కడ చేస్తుంది. కారణము సర్వశక్తి గల దేవుడి శిబిరంలో ఉన్నాడని, ఆత్మస్వరూపుడై ఉన్నాడని, అయ్యగారు ప్రార్థన చేస్తే ఆశీర్వదింపబడతామనే ఆశ. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచించండి. రైట్, ఒలీవ సందేశాలు ప్రభువా